హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోమలి ఆర్కే యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజు నేను మటన్ కర్రీ చాలా ఈజీగా, టేస్టీగా, అలాగే ఫాస్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు నా స్టైల్లో నేను మీకు ఈరోజు చూపించబోతున్నాను. మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. రండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టి, కళాయి వేడెక్కగానే 50 to 100 ml వరకు ఆయిల్ యాడ్ చేస్తున్నాను. అలాగే ముందుగా నేను 300 గ్రామ్ వరకు ఆనియన్, అలాగే 4 గ్రీన్ చిల్లీ, 4 పచ్చిమిర్చి ఇలా తరిగేసి పెట్టేశాను పక్కన. ఇప్పుడు ఆయిల్ వేడెక్కగానే అందులో యాడ్ చేసేసాను. ఈ ఉల్లిపాయలు మొత్తం పచ్చివాసన పోయేంత వరకు వేయాలి. అలాగే గోల్డెన్ కలర్ కూడా వచ్చేంత వరకు వేయించాలి. గోల్డెన్ కలర్ వచ్చిన వెంటనే అప్పటికప్పుడు రెడీ చేసి పెట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. తర్వాత నేను ముందుగా 1 kg వరకు మటన్ తీసుకొని ఉప్పు వేసి చాలా శుభ్రంగా కడిగి నీళ్ళు వార్చి పక్కన పెట్టేశాను. ఇప్పుడు వేగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అలాగే అల్లం వెల్లుల్లిలో మటన్ వేసి తిప్పేస్తున్నాను. మాడకుండా తిప్పుతూ ఉండాలి. నేను అసలు మూత పెట్టట్లేదండి. ఇలా తిప్పుతూ ఉండగా కొద్దిగా వాటర్ ప్రొడ్యూస్ అవుతుంది కదా, అప్పుడు కొద్దిగా కల్లుప్పు వేస్తున్నాను. కొద్దిగా అంటే రుచికి సరిపడానే వేస్తున్నాను. ఈ ఉప్పు వేసిన తర్వాత కూడా ఒక 5 నిమిషాల వరకు తిప్పుతూ ఉండాలి. మళ్ళీ కొద్దిగా వాటర్ ప్రొడ్యూస్ అవుతుంది. అప్పుడు 2 టేబుల్ స్పూన్ల కారం, కొద్దిగా పసుపు, 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ మటన్ మసాలా వేసి మొత్తం ఈ మటన్కి పట్టేలాగా తిప్పేస్తున్నాను. మొత్తం అంతా ఇలా కలిపేసిన తర్వాత మూత పెట్టకుండానే ఉడకనివ్వాలి. చూడండి, ఇందులోకి చక్కగా ఆయిల్ ప్రొడ్యూస్ అయిపోయింది కదా. ఈ టైంలోనే అర గ్లాసు నుంచి 1 గ్లాసు వరకు నీళ్ళు పోస్తున్నాను. ఒక గ్లాసు నీళ్ళని 2 సార్లుగా వేసాను నేను. ఇప్పుడు ఈ ఉడికిన మటన్ని ప్రెషర్ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి 3 నుంచి 4 వరకు విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనిచ్చి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే మటన్ కర్రీ ఇలా ఉంది చూడండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి మళ్ళీ అదే కర్రీ పెట్టేసి స్టవ్ పైన ఇప్పుడు ఈ వాటర్ మొత్తం, ఈ కూరలో ఉన్న ఈ నీళ్ళు మొత్తం థిక్ గ్రేవీ అవ్వడం కోసం ఒక మీడియం సైజు టొమాటో తీసుకొని మెత్తగా పేస్ట్ చేసి ఇందులో వేసేసాను. ఈ టొమాటో పచ్చివాసన పోయేంత వరకు ఉడకనివ్వాలి. చూడండి, చాలా థిక్గా మటన్ గ్రేవీ రెడీ అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర తరుగు వేస్తున్నాను. అంతేనండి. ఇప్పుడు నేను ఇంకా మసాలాలు ఏవి యాడ్ చేయట్లేదు, ఎందుకంటే ఫస్టే నేను యాడ్ చేసేసాను కాబట్టి అది సరిపోతుంది. అంతేనండి, స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు వైట్ రైస్తో నేను ఈ మటన్ కర్రీ వడ్డిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా క్విక్గా కూడా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీకు కనుక నచ్చితే తప్పకుండా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగుంటుంది. టొమాటో వేయటం వల్ల గ్రేవీ థిక్గా గ్రేవీ ఫామ్ అవుతుందండి. నేనైతే ఇలా ప్రిపేర్ చేస్తాను. మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారా, చాలా కలర్ఫుల్గా మటన్ కర్రీ రెడీ అయిపోయింది. మీకు నచ్చిందా? తప్పకుండా ట్రై చేయండి.
థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.